హాయ్ ఆల్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మనకొండ నుంచి ముచ్చట్లు. నేను ముందు వీడియోలోని ఆదియోగి స్టాట్యూ దగ్గర ఈషా ఫౌండేషన్ ఎలా ఉందని మొత్తం చూపించాను కదా. ఇప్పుడు ఆదియోగి స్టాట్యూ నుంచి ఊటీ ఎలా వచ్చాం, ఊటీలో ఆ డే ఎలా జరిగింది అనేది ఒక చిన్న వీడియో అనమాట. అలానే ఊటీలో మా అన్నయ్య వాళ్ళ హౌస్ ఎలా ఉందనేది ఒక చిన్న హోమ్ టూర్ కూడా చేశాను. ఇగోండి మనం ఆదియోగి స్టాట్యూ దగ్గర మొత్తం దేవుడికి అభిషేకం చేయడం, దేవుడి దగ్గర ఫోటోలు దిగడం అంతా నేను ముందు వీడియోలో మొత్తం క్లియర్గా చూపించాను కదా. అయితే దాన్ని కంటిన్యూస్గా ఉండాలని చెప్పేసి ఈ చిన్న వీడియో క్లిప్ని అయితే ఇక్కడ యాడ్ చేశాను. చూసారా, అసలు ఎంత చూసినా నాకు తనివి తీరట్లేదు అనమాట. మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. చాలా బాగా మంచి ఫీల్ అనమాట. ఆ పాజిటివ్ వైబ్స్ ఉన్నాయి కాబట్టి అంతమంది జనాలు వస్తారేమో. చూడండి, నీ బ్యాక్గ్రౌండ్లో ఒక మంచి వాయిస్తో శివయి మంత్రాలు వస్తున్నాయి కదా, అలా అసలు వినిపిస్తూనే ఉంటుంది అనమాట డే అంతా. మేము ఉదయాన్నే 10:30 కల్లా ఇక్కడికి వచ్చేసాం కాబట్టి ఇంకా అంత క్రౌడ్ జనాలు లేరు. మేమంతా చూసేసి ఇంటికి బయలుదేరదాం అనుకున్నాం కదా. 12:30కి 1 అయిపోతుంది. రిటర్న్ అయిపోతున్నప్పుడు ఫుల్గా జనాలు వచ్చారు. అసలు చాలా బస్సులు, కార్లు, పార్కింగే ఖాళీ లేదు. ఇన్ని ఎకరాల ప్లేస్ కూడా ఫుల్ అయిపోయినట్టు అనిపించింది నాకు. కాకపోతే ఆ తర్వాత నేను వీడియో తీయలేకపోయాను అనమాట. గొండి మేము ఇంకా కార్లోకి వచ్చేసాం. అక్కడ ఆదియోగివి వాటర్ బాటిల్ ఒకటి, ఇంకా ఆదియోగి స్టాట్యూ ఒకటి కొనుక్కున్నాం. చూసారా, మనకి కనిపిస్తుంది కదా, ముందు పెట్టేసాం అనమాట. అలానే అక్కడ ప్లాస్టిక్ అయితే మొత్తం యూజ్ చేయనివ్వట్లేదు. నేను ఇంటికాడ నుంచి తెచ్చిన మజ్జిగ డబ్బా ఒక్కటే ఉంటే అలా పట్టుకొని ఉంచామన్నమాట. దాన్ని ఇప్పుడు తాగేసి పడేసాం. అలానే ఊటీ పైకి వెళ్ళేటప్పుడు కూడా ప్లాస్టిక్ ఏమి తీసుకెళ్ళవరు తిరుపతి లాగానే, ఎందుకంటే ప్లాస్టిక్ పొల్యూషన్ కదా, అందుకనంట. ఇంకా మనకి కోయంబత్తూరు నుంచి ఆదియోగి స్టాట్యూకి వెళ్ళడానికి 1 అవర్ జర్నీ. ఇంకా ఆదియోగి స్టాట్యూ నుంచి మనం ఇప్పుడు ఊటీ వచ్చేస్తున్నాం అనమాట. ఊటీ రోడ్డు మాత్రం చాలా చిన్నదనమాట. చూడండి, వచ్చిపోయేవంతా ఒకే రోడ్డు మీద వెళ్తున్నాయి. మొత్తం ఘాట్ సెక్షను, అసలు తిప్పి వదిలేద్ది అనమాట. అలానే ఊటీ పైన అంతా కూడా అన్నీ మంచి మంచి వ్యూ పాయింట్సే. అవన్నీ కూడా నేను రాబోయే వీడియోస్లో చూపిస్తానని, మనం వెళ్ళేటప్పుడు ఉండే వ్యూ పాయింట్స్ ఏవి నేను పెట్టట్లేదు అనమాట. ఇంకోండి, మేమైతే ఊటీ వరకు వచ్చేసాం. ఇప్పుడు ఊటీకి కొన్నూరుకి మధ్యలో అనమాట, వెల్లింగ్టన్లో ఉంటున్నారు మా అన్నయ్యలు. ఇగోండి ఆర్మీది కదా, ఎంట్రన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుందనమాట. అసలు వెల్కమ్ది అక్కడంతా ఆర్మీకి సంబంధించినవన్నీ కూడా చాలా అందంగా డిజైన్ చేసి ఉన్నాయి. గోడలు ఏంటి, ఇవన్నీ కూడా నీట్గా క్లియర్గా ఒక మంచి వీడియోలు తీశాను. అవి నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా పెడతారనమాట. ఇప్పుడు 1 ఇయర్ నుంచి మా అన్నయ్యలు ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ ఒక కోర్స్ చేయడానికి వచ్చాడు. ఇగోండి దానికి సంబంధించిన కాలేజ్ అనమాట ఇది. ఇది మా అన్నయ్య చదువుతున్న కాలేజ్. దీన్ని కూడా వీడియో అయితే తీశాను నేను. కొంచెం లేట్ అవుతుందేమో కానీ అన్నీ క్లియర్గా పెట్టుకుంటాం, ఎందుకంటే అవి ఎప్పటికీ నాకు లైఫ్ లాంగ్ మెమరీస్గా ఉండాలి. అంటే మంచి మెమరీస్ అనమాట. చాలా బాగా అనిపించింది. ట్రిప్ని బాగా ఎంజాయ్ చేసాం మేము. కొంచెం లేట్ అవుతుందేమో పెట్టడం కానీ పెట్టేసుకుంటాను. ఇగోండి మేజర్ ప్రదీప్ కుమార్ అని ఉంది కదా బయట బోర్డు. ఇంకా ఇంటికి వచ్చాం అనమాట. ఎక్కడ సామాన్లు అక్కడ పడేసాం. ఫస్ట్ అయితే నేను హాల్లోకి ఎంటర్ అవ్వగానే చూడండి, అసలు ఎన్ని ప్రైజెస్, ఎన్ని గిఫ్ట్లు, ఎన్ని మెడల్స్ ఉన్నాయి. అసలు వీటన్నిటికీ చాలా మంచి హోమ్ టూర్ చేయాలని అనిపించింది. ఇంకా మేము వచ్చి ఒక 2 days ఉన్నామంటే ఇల్లంతా చిందరవందర చేసేస్తాం. అందుకని ఈరోజు ఎక్కడికి వెళ్ళమన్నమాట. ఆదియోగి స్టాట్యూ చూస్తాం కాబట్టి ఇంక ఈరోజు ఎక్కడికి వెళ్ళొద్దు. ఈరోజు రిలాక్స్ అయిపోయి రేపటి నుంచి ఎక్కడికైనా తిరుగుదాం అనుకుంటున్నాం. ఇంకా రాగానే కాసేపు ఫ్రెష్ అయిపోయి లంచ్ చేద్దామని రెడీ అయ్యాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇంటికాడ నుంచి తెచ్చుకుని చపాతీలు, జామ్ ఉంది కదా, అదే తినేసాం కార్లో. ఇంకా ఇంటికి రాగానే లంచ్ చేస్తున్నాం అనమాట. 3 అయిపోయింది. 3 వరకు తింటున్నాం. చూడండి, మా అమ్మ బొబ్బట్లు చేసింది. మా అమ్మకు వంటలు చాలా తక్కువ వచ్చనమాట. ఎందుకంటే మా జాయింట్ ఫ్యామిలీ అని చెప్పాను కదా, మా పెద్దమ్మ వండేసేది. మా అమ్మాలతో ఉన్నప్పుడు మా అమ్మాల అక్కే ఉండేదంట. సో అందుకే మా అమ్మకు వంటలు చాలా తక్కువ వచ్చి ఈ మధ్యన నేర్చుకుంటుంది. ఇంకా బొబ్బట్లు, ఇంకా లంచ్లోకి అయితే చికెన్, ఎగ్ కర్రీ వండింది. ఈరోజు రేషన్లోని చికెన్, ఎగ్ వచ్చిందంట. అది వీళ్ళు క్యాంటీన్ ఆర్మీ నుంచి రేషన్ వస్తుంది అనమాట, వీక్లీ 2 మేము వచ్చిన రోజు వచ్చిందంట చికెన్. దాంతో చికెన్ బిర్యానీ, చికెన్ పలావ్ చేసింది. అలానే చికెన్ కర్రీ, ఎగ్స్ చేసింది అనమాట. ఇదన్నమాట లంచ్. చాలా సింపుల్గా ఇలా లంచ్ చేసేసి కాసేపు టీవీ చూసుకున్నాం. ఇంకా బాగా తిరిగాం కదా, లక్కీ భాస్కర్ మూవీ చూసామన్నమాట. చాలా రోజుల నుంచి చూద్దాం అనుకుంటే అవ్వట్లేదు. ఈరోజు ఇంకా ఇక్కడ చూసాం ఆ సినిమా. చూడడానికి కొంచెం మ్యాజిక్లా ఉంది సినిమా అంతా. నిజంగా లైఫ్ అలాగ అవుతుందో చెప్పండి. ఆ తర్వాత మా అమ్మ పిల్లలిద్దరు ఎండలో తిరిగి వచ్చారు కదా, ట్యాన్ అయిపోయారని కొంచెం పాలు మీద రాసింది ఇద్దరికి. ఏంటి పిల్లలు అంత నల్లగా చేసామని తిట్టి మరి. ఆ తర్వాత ఈవినింగ్ 5:30కి అలా బయటకు వచ్చాను. ఇదంతా లాన్ అనమాట, బాగా చల్లగునేటప్పుడు ఫైర్ క్యాంప్ వేసుకోవడానికి. ఇది వాళ్ళు ఉంటున్న క్వార్టర్స్ అనమాట.
వీడికి ఇచ్చిన ఇల్లు ఈ పక్కకు ఉంది, ఎండింగ్లో చివరికి ఇచ్చారనమాట. అటువైపు ఎయిర్ ఫోర్స్లు ఉంటారు, పైలట్లు వాళ్ళు ఉన్నారనమాట. ఇది కార్ షెడ్, ఈ కారు ఇది మా అన్నయ్యది. ఇది ఎంట్రన్స్, ఇదిగోండి ఇది ఎంట్రన్స్ గేట్ అనమాట. కానీ ఇక్కడి నుంచి వెళ్ళగానే హాల్లోకి వెళ్తాం, ఇలా కాకుండా ఇదిగోండి ఇది మెయిన్ డోర్ అనమాట. హాల్లో నుంచి రాగానే హాల్ అయితే చాలా అందంగా నీట్గా డెకరేట్ చేశారు. కాకపోతే మేము హాల్ నుంచి కాకుండా లాన్ నుంచి స్టార్ట్ చేద్దాము వీడియో అని చెప్పేసి లాన్లో ఉన్న బాల్కనీ నుంచి స్టార్ట్ చేసామన్నమాట. చూసారా ఇక్కడ ఒక చిన్న వెల్కమ్ బోర్డు పెట్టారనమాట. ఎప్పుడైనా ఫైర్ క్యాంప్ వేసుకున్న చిన్న చిన్న పార్టీస్ అయినా ఆ లాన్లో ఇంకా బాల్కనీలోనే ఎక్కువ చేసుకుంటారంట. ఇంకా అందులో నుంచి రాగానే ఫస్ట్ డైనింగ్ ఏరియా వచ్చింది. డైనింగ్ టేబుల్ వాళ్ళది, టేబుల్ పైన ఉన్న క్లాత్లు ఆ డెకరేషన్ అంతా మా అన్నీ చేసుకున్నదే. ఈ వాల్కున్న ఈ రింగ్ కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాడంట. ఇది ఐరన్ రింగ్ అనమాట. చూడడానికి చాలా నీట్గా భలే కనిపిస్తుంది, కానీ చాలా వెయిట్ ఉందంట. దానిపైన చిన్న చిన్న బొమ్మలు కూడా కొన్నాడు. అలానే దానికి డైనింగ్ టేబుల్కి ఆపోజిట్లోనే ఒక చిన్న బార్ కౌంటర్ ఏర్పాటు చేశాడనమాట. ఇది బాగుంది, చక్కగా చూడడానికి క్యూట్గా అనిపిస్తుంది. ఆర్మీ వాళ్ళు పార్టీ అంటే ఎక్కువ మందుదే ఉంటుంది కదా, అందుకే ఒక చిన్నది సెటప్ పెట్టాడనమాట. దానిపైన వైన్స్ అన్నీ, అలానే డెకరేషన్ పీసెస్ అన్నీ కూడా అమెజాన్లోనే ఆర్డర్ పెట్టుకున్నాడంట. అమెజాన్లో చక్కగా మనకి కావాల్సినవన్నీ అవైలబుల్గా ఉంటాయి కదా. ఈ వాల్ డెకరేట్ చేసుకున్నాడు. ఇంకా డైనింగ్ ఏరియా నుంచి పక్కకు వస్తే ఇది హాల్ అనమాట. ఈ హాల్లో ఉన్న చైర్స్, టీపాయ్స్ అన్నీ కూడా ఆర్మీ వాళ్ళవే. ఓన్లీ దానిపైన ఉన్న పిల్లో కవర్స్ మాత్రమే వీళ్ళవి. ఈ మెడల్స్ అన్నీ కూడాను 2 years నుంచి వచ్చినవి మాత్రమే. ఇంతకు ముందు చిన్నప్పుడు వచ్చినవి అయితే మా అమ్మాళ్ళ ఇంట్లో ఎన్ని ఉంటాయో తెలియదు అసలు. గిఫ్ట్లు, మెడల్స్, వాడికి వచ్చిన సర్టిఫికేట్లు ఇంక చెప్పద్దు. ఇగోండి ఇదైతే మేజర్ అయ్యేటప్పుడు ఒక మంచి మెమొరీ అనమాట. ఇది కూడా అంతే, ఒక కోర్స్ చేసి దాంట్లో మంచి ర్యాంక్ వస్తే అప్పుడు మేము కూడా వెళ్ళాం. నాసిక్లో అయ్యిందనమాట అది. అప్పుడు అమ్మ అన్నయ్య దిగిన ఫోటో అది. ఇంకోటి మా లగేజ్ అంతా ఎక్కడ అలా ఉంచుతాం, ఇంక లోపలికి అయితే పెట్టలేదు. ఇంకా ఉండేది 1 week కదా, ఇంకా పిల్లలు ఇల్లు కంగాలే ఉంటుంది. అందుకే రాగానే ఫస్ట్ ఈ పైన చేసేస్తున్నాం. ఇగోండి ఈ కర్టెన్స్ కూడా వీళ్ళే తీసుకున్నారు. ఓన్లీ సోఫాలు, ఫర్నిచర్ అంతా ఇస్తారు, కానీ డెకరేషన్ చేసుకున్నదంతా అయితే మాత్రం వీళ్ళే పెట్టుకోవాలి. ఇది కూడా అమెజాన్లో ఆర్డర్ పెట్టాడంట. ఈ లైట్ దేనికంటే పైన ఈ అవార్డు ఎలివేట్ అవ్వడానికి అనమాట. ఇది ఏదో మంచి అవార్డు వచ్చిందంట. వీటి గురించి ఏంటి అనేది నాకు డీటెయిల్గా తెలియదు, కానీ మా అన్నయ్య అయితే చాలా బాగా చదువుతాడనమాట. ఏ కోర్స్కి వెళ్ళినా ఆ కోర్స్లో వీడే ఫస్ట్ వస్తాడు. ఇంకా గేమ్స్లో అయినా, చదువులో అయినా, యాక్టివిటీస్లో అయినా అన్నిట్లో ముందుంటాడనమాట. నాకు మా చెల్లికి క్వైట్ ఆపోజిట్. మేమైతే అన్నిటికీ నెమ్మదిగా ఉంటాం. నేను కొంచెం అలా ఏదో చేద్దాం ట్రై చేస్తానమాట. ఆ చెల్లికి అయితే అది ఉండదు, ఎప్పుడు పిల్లలు ఇల్లు అనుకునేసరికి అయిపోద్ది. మళ్ళీ కష్టపడి ఎంటెక్ చేసింది, అన్నీ తనకు కూడా కాలేజ్ ఫస్టే వచ్చేదనమాట. ఇప్పుడు కాలేజ్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్ మంచిగా చదువుకుండేది. కాకపోతే కొంచెం ప్రొఫెషనల్గా సెట్ అవ్వలేదనమాట. కొంచెం పిల్లలు పెద్ద అయినాక సెట్ అవుతుందేమో చూడాలి. ఇగోండి ఇవన్నీ కూడా ఈ మధ్యకాలంలో వచ్చినవి అని చెప్తున్నాడు అనమాట. ఇది రీసెంట్గా 1 week ముందు వచ్చిందంట. ఇది చాలా బాగుందని అన్నాను నేను. సరే నువ్వు తీసుకోమ్మా నీకు కావాలంటే అంటున్నాడు. అంటే మన ఇంట్లో ఎక్కడో దగ్గర పెట్టుకుందాం కదా అనేసి. ఇంకా అదంతా అలా ఉంది హాల్. ఇదైతే కిచెన్ అనమాట. కిచెన్ చూడండి ఎంత పెద్దది ఉంది అసలు. చూసారా అసలు కిచెన్ కౌంటర్ ఎంత పెద్దది ఉంది అసలు. మొత్తం ఆర్మీలో ఎక్కువ పార్టీస్ అవుతాయి అనమాట. వండుకోవడం, అందరిని పిలుచుకోవడం అలాంటివి ఎక్కువ అవుతాయి. అలాంటప్పుడు వంట చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. ఇది వంటగదిలో ఉన్న బాల్కనీ అనమాట. చూసారా వెనక్కి పెద్ద అడుగు ఉంది. ఓన్లీ క్వార్టర్స్ వరకే చక్కగా నీట్గా పెట్టారు. ఇక్కడ కోతులు గట్ట ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. చెత్త బుట్టను చూడండి మొత్తం గంగాలు చేసి అంతా వంపిసాయి. మా అమ్మ అయితే టీ చేస్తుంది. ఇక చూసారు ఇక్కడ క్రాకర్ యూనిట్ ఎలా ఉందో. సేమ్ ఇలానే నేను మా ఇంట్లో కూడా చేయించుకున్నాను అనమాట. మా అన్నీ చెప్పాడు ఇలా చేయించుకుంటే బాగుంటుందమ్మా స్పేషియస్. కానీ సేమ్ మా ఇంట్లో కిచెన్ కూడా ఇలానే ఉంటుంది, మీరు ఎప్పుడైనా గమనిస్తే. అన్నీ పెద్ద పెద్ద రూములు, దేనికది సపరేట్గా. కిచెన్ పెద్దగా, హాల్ పెద్దగా, డైనింగ్ ఏరియా పెద్దగా, ఒక 3 bedrooms 3 bathrooms. చూడడానికి బయటకు చిన్న ఇల్లులాగా కనిపిస్తుంది, కానీ ఇగోండి ఇది మరొక రూమ్ అనమాట. ఇది మా అన్నయ్య స్టడీ రూమ్ అంట, ఇక్కడ చదువుకుంటాడంట. ఇది ప్రింటర్ చూడండి, మిర్రర్ కూడా వాళ్ళే పెట్టారు. మిర్రరు, మంచాలు, టేబుల్స్ అన్నీ వాళ్ళవే. ఈ ప్రింటర్ ఇంకా ఈ ల్యాప్టాప్స్ అయితే ఆడవంట. ఒకటి పర్సనల్ది, ఒకటి ఆర్మీ వాళ్ళది. ఇంక ఇప్పుడు కోర్స్ చేయడానికి వచ్చాడు కదా, ఇంకా అందుకనే చక్కగా ఒక మంచి ల్యాప్టాప్, చదువుకోవడానికి టేబుల్ అన్నీ కరెక్ట్గా పెట్టుకున్నాడు అనమాట. ఇగోండి అది ఆపోజిట్లోది వాష్రూమ్ అనమాట. ఈ రూమ్ యూజ్ చేయట్లేదని మంచాన్ని అలానే వదులుతారు డిస్టర్బ్ చేయకుండా. ఓన్లీ చదువుకోవడానికి మాత్రమే వాడుతున్నారనమాట. ఇక్కడ వాష్రూమ్స్ కూడా పెద్ద పెద్ద ఉంటాయి, చూపిద్దామా అంటే వద్దు వాష్రూమ్స్ ఏం చూపిస్తావు అంటున్నాడు అనమాట.
అందుకని ఇంకా బయటకు వచ్చేసాం. ఇగోండి ఇది బాగా నచ్చినట్టుంది, అలా చూపిస్తున్నాడు. చూడడానికి చాలా బాగుందిలేండి రింగ్ ఏదైనా సరే. వీడియోని మా అన్నయ్యనే బతిమాలు తీయమని చెప్తున్నాను అనమాట. చూసారా గబగబా వెళ్ళిపోతున్నారు చూపించకుండా. ఇగోండి ఇక్కడైతే క్యాప్స్ ఉన్నాయి, చూడండి ఎన్ని రకరకాల క్యాప్స్ ఉన్నాయో. ఒక్కొక్కసారి ఒక్కొక్క క్యాప్ అనమాట. ఒక్కొక్క గేమ్కి వెళ్ళినప్పుడు ఒకటి, ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఒకటి, స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒకటి, అలా ఉంటుందంట. అదే కాలేజ్కి కొన్ని మెడల్స్ కూడా వచ్చాయి చూసారా. పీరియడ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఒకటి, అలా రకరకాలు ఉంటాయి అనమాట. ఎన్ని రకాల క్యాప్స్ ఉన్నాయో. ఇంక ఇవన్నీ టైప్స్ ఆఫ్ ఆర్మీ క్యాప్స్ అని చెప్పచ్చు నన్ను అడిగితే. అలానే బెల్ట్లు కూడా ఉంటాయి, వాడి రూమ్లో చూపిస్తాను మీకు. ఇలా వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ డైనింగ్ ఏరియా మధ్యలో ఉందన్నమాట. అటువైపు హాలు కిచెను, ఇటువైపు ఏమో స్టడీ రూమ్ అనమాట. అంటే మధ్యలో డైనింగ్ హాల్ ఉంది కదా, అటువైపు ఏమో హాలు, కిచెను, స్టడీ రూమ్ కదా. ఇంకా బ్యాక్ సైడ్ కూడా 3 బెడ్రూమ్స్ ఉన్నాయి. అలానే 3 బాత్రూమ్స్ కూడా సపరేట్గా ఉన్నాయన్నమాట. ఇన్ని రోజులు ఇలాగా మొత్తం ఇల్లు వీళ్ళు మెయింటైన్ చేయలేదు. నార్మల్గా హాస్టల్ లాగా ఏమో క్యాంటీన్లో తినేయడం, రూమ్స్ ఇచ్చేవాళ్ళు అనమాట. ఆ రూమ్స్లో ఉండేవాళ్ళు. ఇప్పుడు బేజర్ నుంచి కళ్ళలు అయ్యారు కాబట్టి ఒక చిన్న ఇలా మంచి బంగ్లా లాంటి ఇల్లు ఇస్తారు. అలానే ఒక 2 బడ్డీలు కూడా ఇస్తున్నారనమాట, అంటే పర్సనల్ వర్క్ కోసం. ఇగోండి ఇది మరొక బెడ్రూమ్ అనమాట. ఇది మెయిన్ బెడ్రూము, ఎందుకంటే అందులో టీవీ ఉందన్నమాట. టీవీ ఎక్కడుంటే అదే మెయిన్ బెడ్రూమ్. చక్కగా మంచం మీద పడుకొని టీవీ చూడొచ్చు. ఇందాక లక్కీ భాస్కర్ మూవీ చూసామని టీవీ ఆపేసామన్నమాట. మా అమ్మ ఇంకా షమ్మి చిల్ అవుతున్నారు ఇక్కడ. ఇంకా మంచాలు, అద్దాలు అన్నీ ఆలవే, టీపాయిలు అన్నీ ఆలవే. చూడండి మా అన్నయ్యని వీడియో తీయమని బతిమాలితే గంటసేపు తీశాడు. తీస్తూ చూపించకుండానే బయటకు వెళ్ళిపోతున్నాడు అనమాట. ఏమేమి ఉన్నాయో నీటికి చూపినివ్వరా అంటే మళ్ళీ వచ్చాడు వెనక్కి. ఇంక ఇలా ఉంటుంది అనమాట మా వాళ్ళతో సంత. నేనేమో వీడియోస్ ఇంకా బాగా చేయాలి, ఇంకా క్రియేటివిటీ అంటేనేమో చేసింది సమింగ్ చేయనివ్వరు. ఇంక క్రియేటివిటీ వాడాను అనుకోండి ఇంకంతే, నెలకొక వీడియో పెట్టడమే. అందుకనేసి నేను న్యాచురల్గా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి మాత్రమే ట్రై చేస్తాను. మీ అందరూ దాన్ని యాక్సెప్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకోండి ఇది ఒక రూమ్ అనమాట. ఇది దేవుడి గదిలో వాడుతున్నారు. ఇది ఒక చిన్న బెడ్రూము. బెడ్రూమ్ దగ్గర ఒక బాల్కనీ ఉందన్నమాట. ఈ బాల్కనీకి అయితే మొత్తం ఐరన్ గ్రిల్స్ వేస్తారు, ఎందుకంటే ఇదే లాస్ట్ ఇల్లు ఈ కొండకి. ఇక్కడ వాషింగ్ మిషన్ ఏరియా కూడా కదా, బట్టలు వేయడానికి గట్టి వచ్చేటప్పుడు ఇటువైపు నుంచి ఏమైనా యానిమల్స్ గట్ట వచ్చేస్తాయంట. ఒక్కొక్కసారి పులులు, కోతులు, అడవి దున్నలు, జిరాఫీలు అన్నీ పెద్ద పెద్ద యానిమల్స్ వచ్చేస్తాయంట సాయంత్రం 6 అయిన తర్వాత. కోతులు అయితే ఇంకా చాలా వస్తాయంట ఎక్కువ, అందుకని ఐరన్ గ్రిల్స్ వేశారని చెప్తున్నాడు అనమాట. వాషింగ్ మిషన్ అయితే మా అన్నయ్యలదే. ఇల్లు ఇదనమాట. ఇది ఒక బాల్కనీ చూసారా. ఈ డోర్ అయితే అస్సలు ఓపెన్ చేయారంట. ఇదంతా ఒక పూజా రూమ్లో మా అమ్మ అయితే బాగా సెటప్ చేసుకుందంతా చూసారా. అన్ని దేవుళ్ళు బొమ్మలు పెట్టుకొని ఊటీని కూడా విజయనగరం చేసింది చక్కగా. అందుకనే నాకు ఊటీ వచ్చిన ఫీల్ రాలేదు ఇంట్లో ఉన్నంతసేపు. మేమే ఉన్నాము, మొత్తం అంతా మాదిలానే ఉందన్నమాట, మా ఇల్లులానే. ఇంకా 2 బెడ్రూమ్లు అయిపోయాయి కదా. ఇది 3rd బెడ్రూమ్ అనమాట. ఇది మా అన్నయ్య పర్సనల్ బెడ్రూము. ఇందులోని యూనిఫామ్స్, షూస్, బెల్ట్లు, వాటి తయారయ్యే కాస్మెటిక్స్ అన్నీ ఉంటాయన్నమాట. ఈ రూమ్ ఏమో ఈరోజేమో షహా ఇంకా వాళ్ళ డాడీ ఈ రూమ్లో పడుకున్నారు. మేము వచ్చాం కదా, మాకు ఇచ్చారనమాట ఈ రూము. ఇగోండి ఇవన్నీ యూనిఫామ్సే. ఇవి ఏం కావాలనేది బడ్డీని వస్తాడు నీట్గా ఐరన్ చేయడం, యూనిఫామ్ అంతా సెటప్ చేయడం, వేసుకుని షూస్ని పాలిష్ చేసి పెట్టడం అన్నీ ఈ రూమ్లో అరేంజ్ చేసి పెడతాడనమాట. అందుకే సపరేట్గా ఇలా పెట్టేశారు. అలానే ఆర్మీ వాళ్ళ యూనిఫామ్లు చాలా అంటే చాలా బాగుంటాయి, అసలు వేసుకుంటే చాలా అందంగా అనిపిస్తారు. లుక్ చాలా బాగుంటుంది అనమాట. ఇగోండి అన్నీ నీట్గా, దేనికది ఎంత నీట్గా ఈ కబోర్డ్ ఉందంటే దీన్ని మెయింటైన్ చేసిన వాళ్ళు అంత గొప్ప వాళ్ళు అనమాట. మా అన్నయ్య చేయడు, బడ్డీని నీట్గా పెడతాడు కాబట్టి ఇలా ఉంది. అదే మాదైతే ఇంకోలా ఉంటుందన్నమాట. ఇగోండి ఆ క్యాప్ చాలా బాగుందని అంటే దాని యూనిఫామ్ మొత్తం ఇలా ఉంటుందమ్మా అని చెప్పి ఫొటోస్ పెట్టాడు. మేము ఉన్నప్పుడు డ్యూటీకి సెలవులు వచ్చాయి అనమాట, ఒక 1 వీక్ అలాగా. అందుకనేసి వాడు ఒక్కరోజు కూడా యూనిఫామ్ వేసుకోలేదనమాట. ఇగో ఫోటోలు పెట్టాడు. ఇగోండి మా అమ్మ, మా అన్నయ్య ఏదో ఒక మంచి ఈవెంట్ అయ్యిందట ఆర్మీలో, అప్పుడు ఇలా నీట్గా రెడీ అయ్యి వెళ్ళారు. ఇదనమాట. ఇగో ఈ క్యాప్ బాగుందంటే మా షహా పడుకుంటే లేచిపోయి మరి తొంగి తొంగి చూస్తుంది. ఇగో నేను ఇంకా మా అన్నయ్య. ఇక్కడ మా చెల్లి మిస్ అయిపోయిందనమాట. అందరం ఒకటే ఫ్రేమ్లో కనిపిస్తే బాగుండు. సమ్మర్లో ఒకవేళ ఊరు వెళ్తే మీకు కనిపించవచ్చు. ఇవన్నీ ఎప్పుడు చూసుకున్నా మనకు చాలా మంచి మెమరీస్గా ఉంటాయి కదా, అందుకే ఒక మంచి వీడియో అయితే నేను చేసుకున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.